హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న 2 డీఏలకు మోక్షం. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న 2 డీఏలకు మోక్షం. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు జారీకి సిద్ధం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న 2 పెండింగ్ డీఏలకు త్వరలో మోక్షం లభించనుంది. ప్రభుత్వం ప్రస్తుతం ఈ పెండింగ్ డీఏలపై చర్చలు జరుపుతూ ఉండగా త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ చేయబోతున్నట్టు సమాచారం. సో, ఈ మేరకు చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క జనవరి 2024 డీఏను 4% ప్రకటించిందనమాట. సో, ఈ యొక్క ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో అఫీషియల్ ఆఫీస్ మెమోరాండం వచ్చేసి 12థ్ మార్చ్ 2024, అంటే ఒక 1 ఇయర్ క్రితమే ప్రకటించడం జరిగింది. కాబట్టి ఈ డీఏను మరియు కేంద్ర ప్రభుత్వం మరొక డీఏ జూలై 2024 డీఏను 3%గా అక్టోబర్ 21, 2024న ఆఫీస్ మెమోరాండం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో, కాబట్టి జనవరి డీఏ 4%, 2024 జూలై డీఏ 3% కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్రంతో పాటుగా ఇతర రాష్ట్రాలైనటువంటి తమిళనాడు రాష్ట్రంలో కూడా ఇక్కడ మనం చూడొచ్చు. జీఓఎంఎస్ నంబర్ 351 అలాగే 350 ద్వారా ఈ యొక్క జూలై 2024కు సంబంధించి డిఆర్‌లను కూడా ఇది నవంబర్‌లోనే. సో, అక్టోబర్‌లో కేంద్రం ప్రకటిస్తే నవంబర్‌లో ఈ యొక్క తమిళనాడు స్టేట్ కూడా ప్రకటించడం జరిగిందనమాట. ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఇది. సో, ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలలో జనవరి 2024 డీఏ 3.64% గాను, జూలై 2024 డీఏను 2.73% గాను ఈ 2 డీఏలు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు వర్తించనున్నాయి. వేతనాల పెరుగుదలతో పాటుగా ఈ డీఏలు అమలుతో వారు కొద్దిగా ఆర్థిక ఊరటైతే పొందనున్నారు. కరోనా సమయం లాంటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా నిలిపివేయబడిన డీఏ చెల్లింపులు సైతం తాజాగా ప్రభుత్వం చురుగ్గా స్పందించడం జరుగుతోంది. సో, ప్రభుత్వం ఖజానా పైన పడే భారం. ఈ 2 డీఏల చెల్లింపులతో రాష్ట్రానికి సుమారుగా ప్రతి నెల 300 కోట్ల మేర భారం అయితే అధికంగా పడనుంది. అయితే ఉద్యోగుల సంక్షేమమే ముఖ్యమని, ఆర్థిక ఒత్తిడి ఉన్న బాధ్యతాయుతంగా వ్యవహరిస్తామని అధికారులు తెలిపారు. డీఏల చెల్లింపు విడతలుగా లేక ఒకేసారిగా జరిగే అవకాశం అయితే ఉంది. ఉద్యోగ సంఘాల నుంచి సానుకూల స్పందన. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉద్యోగుల సంఘాలు స్వాగతిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు బకాయిల రూపంలో ఉన్న డీఏలు చెల్లిస్తే చాలామందికి ఉపశమనం కలుగుతుంది. ఇది సానుకూల అభివృద్ధి అని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు. త్వరలో ఉత్తర్వులు. ప్రస్తుతం ఆర్థిక శాఖ ఈ డీఏల అమలుకు సంబంధించి నివేదిక సిద్ధం చేస్తోంది. కేబినెట్ ఆమోదం అనంతరం సంబంధిత ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఏపీలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంఖ్య దృష్ట్యా ఇది ఒక ముఖ్యమైన అడుగు కావడం విశేషం. సో, 2 పెండింగ్ డీఏలకు, అంటే జనవరి, జూలై 2024 డీఏలకు ప్రభుత్వం మోక్షం. సో, అన్ని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు కూడా ఈ వర్తింపనమాట. సో, డీఏ శాతం వచ్చేసి 3.64% మరియు 2.73% అయితే రానుంది. ఆర్థిక భారం 100 కోట్లు నెలవారీగా. త్వరలో ప్రభుత్వం ఉత్తర్వులు అయితే జారీ చేయనుంది.